ఈ గ్రాఫ్ని చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఒక గ్రాఫ్ చూడండి, ఇది మనకి మన లెసన్లో ఉన్నటువంటి గ్రాఫే. సో దిస్ గ్రాఫ్ ఈజ్ షోయింగ్ అని అన్నప్పుడు ఏం చూపిస్తుంది గ్రాఫ్ మనకి? సో ఆ ఇండెక్స్ అనేది మనకి కింద ఇచ్చారు కాబట్టి అదే మనం తీసి రాస్తే మనకి 1 మార్క్ కంపల్సరీగా ఒక హాఫ్ మార్క్ అనేది వస్తుంది. కాబట్టి దిస్ గ్రాఫ్ ఈజ్ షోయింగ్ యుఎస్ఏ అండ్ యుఎస్ఎస్ఆర్ న్యూక్లియర్ స్టాక్ పైల్స్. దీంట్లో మనకి కలర్ తోటి యుఎస్ఎస్ఆర్ ఏమో రెడ్ కలర్ తోటి, యుఎస్ఏ బ్లూ కలర్ తోటి ఇవ్వడం జరిగింది. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇయర్స్ని చూడాలి, ఎక్స్ యాక్సెస్ మీద ఏముంది, వై యాక్సెస్ మీద ఏముంది, ఇవి చూడాలి. మనకి టేబుల్లో ఇచ్చినప్పుడేమో టేబుల్లో కాలమ్స్ రోస్ ఉంటాయి కాబట్టి మనకి ఈజీగా మనకి తెలిసిపోతుంది ఏ కాలంలో ఏ రోలో ఏమేమి నెంబర్స్ ఉన్నాయో ఉంటుంది. కానీ ఇక్కడ ఒకే పిక్చర్లో అంటే ఎక్స్ యాక్సెస్ మీద వై యాక్సెస్ మీద ఏమున్నాయో మనం జాగ్రత్తగా గమనించాలి. అది పైకి పోతూ ఉంటే హైట్ పెరుగుతూ ఉన్నప్పుడు నెంబరింగ్ అనేది దాంట్లో ఇంక్రీజింగ్ లెవెల్లో ఉంటుంది. కాబట్టి ఇయర్స్ అనేది 0 నుంచి తీసుకున్నట్లయితే 1945 నుంచి 2005 వరకు ఎక్స్ యాక్సెస్ అనమాట. దీన్ని ఈ విధంగా మనకి ఇయర్స్ అనేటివి రాయడం జరిగింది. కాబట్టి దీన్ని అనాలిసిస్ చేసేటప్పుడు మనం ఇక్కడ 1955 ఇక్కడ చూడండి, ద గ్రాఫ్ షోస్ the USA and USSR nuclear stockpiles from 1945 to 2000. మనకి 2005లోకి వచ్చేసరికి గ్రాఫ్లో మళ్ళీ ఒకసారి మనం ముందుకెళ్తే 2005లోకి మనకి ఎండ్ చేశారు దాదాపుగా. అయితే 2005లో నుంచి మనకి ఇంకా పెరగలేదు కాబట్టి మనకి ఇక్కడ చూడొచ్చు 2000 వరకు. ఈ 1945 USA had more nuclear stockpiles than USSR కదా. కాబట్టి అది ఎలా పెరుగుతూ ఉంది. సో మరి రష్యా ఎప్పటి నుంచి పెరగడం స్టార్ట్ చేసింది, ఎప్పటి నుంచి న్యూక్లియర్ స్టాక్ పైల్స్ని తను ఇంక్రీజ్ చేసుకోవడం స్టార్ట్ చేసిందో రాయాలి. ఎందుకు వీటి ఇద్దరి మధ్యలో ఎందుకు వై ద స్టాక్ పైల్స్ ఆర్ ఇంక్రీజ్డ్ ఇన్ దీస్ కంట్రీస్, వాట్ ఆర్ వెర్ ద రీజన్స్ బిహైండ్ దిస్, అది కూడా మనం రాయాలి. ఎందుకు పెరిగాయి మనకు తెలుసు కదా. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఈ రెండు కూడా మనకి కోల్డ్ వార్ని ఫేస్ చేశాయి. కోల్డ్ వార్ అంటే రెండింటి మధ్యన ప్రచ్ఛన్న యుద్ధం అనేది వచ్చింది. ఈ ప్రచ్ఛన్న యుద్ధంతో ప్రతి దేశము ఇంకో దేశానికి పోటీగా తన యొక్క వెపన్స్ని ఇంక్రీజ్ చేసుకోవడం స్టార్ట్ చేశాయి. కాబట్టి ఆ రీజన్ మనం ఇక్కడ రాయగలగాలి. కాబట్టి యుఎస్ఎస్ఆర్ హ్యాడ్ మోర్ న్యూక్లియర్ స్టాక్ పైల్స్ నియర్లీ 45,000 in 1985 and later it started reducing these stockpiles.